ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అన్హెల్దీ ఆయిల్స్ వర్సెస్ హెల్దీ ఆయిల్స్. సో జనరలీ ఈ టాపిక్ వినగానే అందరి ఇంట్లో ఒకటే ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు, అదేంటంటే సన్ఫ్లవర్ ఆయిల్. అది మనకి తెలిసిందే. సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏ ఆయిల్ కిందకి వస్తుంది? ఇది హెల్దీయా అన్హెల్దీయా? సో ఏ ఆయిల్స్ మన డైట్ లో యూజ్ చేసుకోవాలి అండ్ ఎంత తీసుకోవాలి, ఒక పర్సన్ కి ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ఆన్సర్స్ నేను వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఆయిల్స్ అనగానే ఆయిల్స్ లో మనం తీసుకున్నట్టు అయితే క్యాలరీస్ అనేవి ఆయిల్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మీరు హెల్దీ ఆయిల్స్ అన్హెల్దీ ఆయిల్స్ ఏ ఆయిల్స్ తీసుకున్నా కానీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. క్యాలరీ ఏదైతే వస్తుందో 1 గ్రామ్ కి మనకి 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అదే కార్బోహైడ్రేట్ కనుక తీసుకున్నట్టు అయితే 1 గ్రామ్ కి మనకి 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఫ్యాట్స్ ఒక్కటే మనకి 9 కిలో క్యాలరీస్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కి 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ అండ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కి మనకి 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఈ 9 కిలో క్యాలరీస్ ఇస్ హ్యూజ్ ఎనర్జీ. ఎప్పుడైతే వేరే దాంతో కంపేర్ చేస్తే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి తెలియకుండానే ఎక్కువగా ఆయిల్ మన డైట్ లో యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా బాడీలో బిల్డప్ అయిపోతాయి అండ్ ఈజీగా బరువు కూడా ఎక్కువగా పెరుగుతారనమాట. ఒక్క పర్సన్ కి నెలకి 1/2 లీటర్ కన్నా ఎక్కువగా నూనె వాడద్దు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 4 మెంబర్స్ కనుక ఉన్నట్టయితే 4 మెంబర్స్ కి ఓన్లీ 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అనేది యూసేజ్ చేయాలి. అది మీరు ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా, ఘీ వాడుతున్నారా, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా, ఏ ఆయిల్ వాడినా కానీ మనకి క్యాలిక్యులేషన్ ఇదే అనమాట. సో ఇప్పుడు హెల్దీ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం. హెల్దీ ఆయిల్స్ అనగానే ఎప్పుడైతే మనకి పాతకాలంలో మనకి గానుగు నూనె అనేవారు కదా, ఏదైతే సీడ్ ని ప్రెస్ చేసి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాన్ని మనం హెల్దీ ఆయిల్ అని చెప్తాం. ఎందుకంటే దీన్ని మనం హై హీట్ లో ఏమి హీట్ చేయం. ఎగ్జాంపుల్, ఒక సీడ్ తీసుకున్నాం, ఆ సీడ్ ని పైనుంచి ప్రెస్ చేసి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇందులో న్యూట్రియన్స్ అనేవి ఏవి వెళ్ళిపోవు అనమాట. సో ఇలాంటి ఆయిల్స్ మన డైట్ లో తీసుకోవడం వల్ల దాంట్లో ఆ విత్తనంలో ఉండే న్యూట్రియన్స్ అన్ని మనకి దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఆ ఆయిల్స్ కనుక మీరు కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే బాడీలో అబ్సార్ప్షన్ కూడా బాగుంటుంది. సో రిఫైన్డ్ ఆయిల్స్ కనుక తీసుకున్నట్టయితే రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి అన్హెల్దీ ఆయిల్స్ కిందకి వస్తాయి. ఎందుకు అన్హెల్దీ ఆయిల్స్ కిందకి వస్తాయంటే దీన్ని హై టెంపరేచర్ లో హీట్ చేస్తారు. సో ఎప్పుడైతే హై టెంపరేచర్ లో హీట్ చేస్తారో దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అనేవి వెళ్ళిపోతాయి. దాని తర్వాత వీళ్ళు యాడెడ్ న్యూట్రియన్స్ అని యాడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మన బాడీకి అంత మంచిది కాదు. సో ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలంటే ఫిల్టర్డ్ ఆయిల్స్ అనేవి ద బెస్ట్ చాయిస్, లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు, అది కూడా బెస్ట్ చాయిస్. ఇంకా మీకు కావాలంటే వర్జిన్ ఆయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వర్జిన్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఈ వర్జిన్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ కూడా మీ డైట్ లో ఉపయోగించుకోవచ్చు. అండ్ హెల్దీ ఆయిల్స్ లో మనకి ఏ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ అయినా కానీ మంచివే. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది సాచురేటెడ్ ఆయిల్స్ కిందకి వస్తుంది అనమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి బాడీకి అంత మంచివి కాదు, కానీ మోడరేట్ అమౌంట్ లో యూజ్ చేసినట్టు అయితే ఇందులో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మన బాడీకి ఎంతో బెనిఫిట్ చేస్తుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోకుండా చాలా తక్కువ క్వాంటిటీలో మీ డైట్ లో ఉపయోగించుకుంటే మంచిదే. సో జనరలీ మనం హెల్దీ ఆయిల్స్ లో చూసుకున్నట్టయితే ఆలివ్ ఆయిల్ కానివ్వచ్చు, నువ్వుల నూనె కానివ్వచ్చు, పల్లి నూనె కానివ్వచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్. తిల్ నుంచి కూడా మనం చాలా ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవన్నీ మన బాడీకి మంచిదే, కాకపోతే క్వాంటిటీని అనేది దృష్టిలో పెట్టుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఆయిల్స్ అనేవి మనకి హెల్దీయే. సో ఈ ఆయిల్స్ కూడా మనం ఎలా హీట్ చేయాలి? స్పెషల్లీ మనం ఆలివ్ ఆయిల్ కనుక తీసుకున్నట్టయితే ఆలివ్ ఆయిల్ అనేది హై హీట్ టెంపరేచర్ లో ఇది వేస్ట్ అన్నమాట. అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అనేది లభించదు. స్పెషల్లీ ఆలివ్ ఆయిల్స్ మనకి సాలెడ్ డ్రెస్సింగ్ కి కానివ్వచ్చు, లేదా పైకి అలా యూస్ చేసుకొని తీసుకోవడం కానీ, అలాంటి వేలో మనం ఆలివ్ ఆయిల్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం.
ఒకవేళ ఈ ఆలివ్ ఆయిల్ ని కనుక హీట్ చేశారనుకోండి, దాంట్లో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, స్పెషల్లీ మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది హార్ట్ హెల్త్ కి కానివ్వచ్చు, వాళ్ళ డయాబెటీస్ కానివ్వచ్చు, ఇంకా వివిధ రకాల కండిషన్ కి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఆలివ్ ఆయిల్ ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు బాగా హై ఫ్లేమ్ లో కనుక మీరు హీట్ చేసినట్టు అయితే దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి. సో ఆలివ్ ఆయిల్ ఎప్పుడే కానీ మనం సాలడ్ డ్రెస్సింగ్ కి లేదా పైనుంచి యూజ్ చేసుకునే ఐటమ్స్ కి యూజ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. అండ్ హై టెంపరేచర్ కి జనరలీ మనం సన్ఫ్లవర్ ఆయిల్స్ లో మనకి ఫిల్టర్డ్ ఆయిల్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు సన్ఫ్లవర్ ఆయిల్స్ లో ఫిల్టర్డ్ ఆయిల్స్, పల్లి నూనె కూడా ఫిల్టర్డ్ ఆయిల్స్ ఉంటే ఇవి కొంచెం డీప్ ఫ్రైయింగ్ కి బెటర్ గానే ఉంటుంది. అండ్ ఆలివ్ ఆయిల్ తో పాటు కోకోనట్ ఆయిల్ అనేది మనకి జనరలీ ఇది స్వీట్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. చాలా మటుకి స్వీట్ ప్రిపరేషన్ కి కోకోనట్ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది. సో కోకోనట్ ఆయిల్ మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తుంది కాబట్టి చాలా లిమిటెడ్ క్వాంటిటీలో యూజ్ చేస్తే బెటర్ అన్నమాట. సో చాలా మందికి తెలియకుండానే ఎక్కువగా ఆయిల్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద టిన్స్ తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి టిన్స్ తెచ్చుకునే బదులుగా మీరు ప్యాకెట్స్ తెచ్చుకొని యూజ్ చేసుకున్నట్టు అయితే ఈజీగా క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. సో ఆయిల్ తక్కువగా యూజ్ చేసి కుకింగ్ అనేది కూడా చాలా హెల్దీ అనమాట. సో వితౌట్ యూజింగ్ ఆయిల్, 1 డ్రాప్ ఆయిల్ యూజ్ చేయకుండా కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది స్లో ఫ్లేమ్ లో పెట్టి మనం కుక్ చేసుకున్నట్టు అయితే దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట. సో నో ఆయిల్ కుకింగ్, 0 ఆయిల్ కుకింగ్ కూడా చాలా మంచిదే. ఒకవేళ మీరు ఆయిల్ కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఓన్లీ 1/2 లీటర్ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది. సో ఆయిల్స్ అనగానే డీప్ ఫ్రై ఫుడ్స్ కూడా మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో డీప్ ఫ్రై ఫుడ్స్ ని ఎక్కువగా యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్ లో కుకింగ్ చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఏ కర్రీస్ కుక్ చేసినా, ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పాలకూర పప్పు తీసుకున్నారనుకోండి, జనరలీ దాంట్లో ఎక్కువ ఆయిల్ యూజ్ అవ్వదు. సో అలాంటి బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకునే ఫుడ్స్ మీ డైట్ లో యూజ్ చేసుకున్నట్టయితే యూసేజ్ ఆఫ్ ఆయిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. లేదంటే మీకు జస్ట్ స్టిర్ ఫ్రై కి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసి తీసుకోవడం వల్ల అలా మీకు ఆయిల్ కంటెంట్ అనేది కూడా తక్కువగానే యూజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివ్వచ్చు, ఆయిల్ పైన చాలా దృష్టి పెట్టి వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మీరు ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తున్న కొద్దీ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. లేదంటే మీ బాడీలో జనరలీ మనకి బాడీ ఫ్యాటే కాకుండా విజరల్ ఫ్యాట్ అంటాము, ఈ విజరల్ ఫ్యాట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆయిల్స్ లో చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే దీని వల్ల ఓవర్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్ వల్ల మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, అథెరోస్క్లెరోసిస్ కానివ్వచ్చు, మనకి ఆర్టరీస్ బ్లాక్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. ఫ్యాటీ లివర్ వచ్చే సమస్యలు ఉంటాయి. బికాజ్ ఈ ఫ్యాటీ లివర్ కాస్త మనకి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ కి కూడా దారి తీస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆయిల్స్ లో చాలా జాగ్రత్తగా ఎంచుకొని మీరు హెల్తీ ఆయిల్స్ ని చూస్ చేసుకోవాలి. ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.